హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వాట్ ఈజ్ ఎక్సెల్. ఎక్సెల్ అంటే ఏంటి చూద్దాం. ఎక్సెల్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ టేబుల్స్, పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్, జనరేట్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్. ఎక్సెల్ అనేది ఒక స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్. ఇది టేబుల్స్ క్రియేట్ చేయడానికి, క్యాలిక్యులేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి, అలాగే చార్ట్స్, గ్రాఫ్స్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఎక్సెల్ అయితే ఉపయోగపడుతుంది. అలానే ఎక్సెల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ సచ్ ఎస్ ఫైనాన్స్, అకౌంటింగ్ అండ్ డేటా అనాలిసిస్. ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో ఒక పార్ట్. అలానే వర్డ్, పీపీటీ, ఇంకా పవర్ బిఐ ఇలా చాలా టూల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఇది ఒక ఫీల్డ్ అనే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో అయితే యూజ్ చేస్తాం. ఫైనాన్స్ లో యూజ్ చేస్తాం, అకౌంటింగ్ అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇలా డేటా అనాలిసిస్, ఇలా ఎన్నో ఫీల్డ్స్ లో అయితే ఈ ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. అలానే మనకి ఈజీగా కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ద్వారా అయిపోతుంది. ఇప్పుడు మనం సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ లో చూపిస్తాను. నార్మల్ గా మాన్యువల్ గా చేస్తే ఎంత టైం తీసుకుంటుందో, అలానే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ లో చేస్తే ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 10 నెంబర్స్ డేటా తీసుకుంటాను. దానికి యావరేజ్ పెడతాను. 1+2+3+ అండ్ సో ఆన్ అప్ టు 10/10. దీన్ని మనం మాన్యువల్ గా చేయాలంటే 1+2 3, 3+3 6, 6+4 10, అలా చేసుకుంటూ వెళ్ళి అప్ టు 10 వరకు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత 10 తో డివైడ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది సమ్ ఎక్స్ ఏదో వచ్చింది అనుకోండి. కానీ ఇంత టైం టేకన్ ప్రాసెస్ లేకుండా మనకి ఎప్పుడైతే ఈ ఎక్సెల్ యూజ్ చేస్తామో, ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఎక్సెల్ లో చాలా ఈజీగా అయితే అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో జస్ట్ మనం ఏం యూజ్ చేయక్కర్లేదు, జస్ట్ ఈక్వల్ టు యావరేజ్. ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ ని ఎక్సెల్ లో ఇస్తామో మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏదైతే డేటాని, ఇప్పుడు నేను 10 నెంబర్స్ డేటాని, ఆ 10 నెంబర్స్ డేటాని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఫర్దర్ గా వెళ్ళే కొద్దీ మనం ఇక్కడ డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలనేది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఈజీగా అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. మనకి ఇంత టైం టేకన్ ప్రాసెస్ లేదు. అలానే ఎక్సెల్ లో ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే డేటా విజువలైజేషన్. ఈ డేటా విజువలైజేషన్ వల్ల మనకి డేటా చూస్తే అంతగా అర్థం కాకపోవచ్చు. బట్ ఎప్పుడైతే ఆ డేటాని పిక్చరైజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తామో, చార్ట్స్ లో ఇలా గ్రాఫ్స్ లో రిప్రజెంట్ చేస్తామో, మనకి ఈజీగా అర్థం అవడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 6 మంత్స్ డేటా ఉంది, సేల్స్ డేటా. సో ఇప్పుడు మనం డేటాని లైన్ చార్ట్ లో రిప్రజెంట్ చేసి చూపిద్దాం. లైన్ చార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో నా దగ్గర 6 మంత్స్ డేటా ఉంది. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. అలానే ఆ ప్రాఫిట్ వచ్చేసి, సేల్స్ యొక్క ప్రాఫిట్ నాకు 10 to 15K ఉంది. 10, 11, 12, 13, 14 అండ్ 15. సో జనవరిలో నాకు 10,000 ప్రాఫిట్ వచ్చింది. ఫిబ్రవరిలో 11, మార్చ్లో 13 అండ్ ఏప్రిల్లో నాకు 15 వచ్చింది. దాని తర్వాత మేలో మళ్ళీ డౌన్ అయ్యి 12కి వచ్చింది. దాని తర్వాత అగైన్ 15కి వెళ్ళింది. సో లైన్ గ్రాఫ్ అనేది ఇలా మనకి ఉపయోగపడుతుంది. అలానే నా దగ్గర ఒక 40 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఇంటి దగ్గర నుండి ఆఫీస్కి డైలీ వస్తున్నారు. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, బస్ యూస్ చేస్తున్నారా, వాకింగా, లేకపోతే కారా, బైకా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దీనికోసం అని నేను పై చార్ట్ తీసుకుంటాను, ఎందుకంటే ఈజీగా అర్థం అవడానికి. పై చార్ట్ అనేది రౌండ్గా ఇలా ఉంటుంది. సో బస్సులో వచ్చేవాళ్ళు ఒక 20 ఉన్నారు, కార్లో వచ్చేవాళ్ళు ఒక 10 ఉన్నారు, బైక్ మీద వచ్చేవాళ్ళు ఒక 10 ఉన్నారు. సో బస్సులో వచ్చేవాళ్ళు హాఫ్ ఆఫ్ ది పర్సన్స్ ఉన్నారు. సో ఇలా తీసుకుంటే ఈ 20 మెంబర్స్ 50% పై చార్ట్ లో రిప్రజెంట్ చేసినప్పుడు. అలానే ఈ 10 మెంబర్స్ కార్లో, వీళ్ళు వచ్చి 25%. అండ్ వీళ్ళు వచ్చేసి బైక్ లో వచ్చేవాళ్ళు, ఇదొక 25%. ఇలా ఎప్పుడైతే డేటాని మనం పిక్చరైజ్ చేసి రిప్రజెంట్ చేస్తున్నామో చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఇందుకే ఎక్సెల్ అనేది బాగా ఉపయోగపడుతుంది.